భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ బీబీ నగర్ లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీబీ నగర్ సభలో మాట్లాడుతూ బీజేపీ పార్టీయే దేశానికి సంరక్షణ అన్నారు. బూరా నర్సయ్య గౌడ్ చేసే అభివృద్ధి ఎలా ఉంటుందో అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు చేసి చూపించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు భువనగిరి పార్లమెంట్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, మరొక్కసారి అవకాశం ఇస్తే భువనగిరి పార్లమెంటును అభివృద్ధి చేసి చూపిస్తానని బూరా నర్సయ్య ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన బీబీనగర్ మండలానికి ఇచ్చేసినటువంటి ర్యాలీకి అన్నగారు ముఖ్య అతిథులు మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసన్న గారు మరియు మన మండలకు రావడం జరిగింది. అదేవిధంగా వారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివకుమార్ని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా సీనియర్ నాయకులు మన గూడూరు గోపాలరెడ్డి అన్న గారు రావాల్సిందిగా కోరుతున్నాము. అదే జంగారెడ్డి అన్న గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. పిట్టల అశోక్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. దాసమూని వెంకటేష్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మండల ప్రధాన కార్యదర్శులు కడం పాండు, కాసుల శ్రీకాంత్ గౌడ్, ముష్క శ్రీధర్ సుధాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యదర్శి మన అన్నగారు కొండల గౌడ్ అందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అంటే ఇక్కడ మన భువనగిరి పార్లమెంటు మన బూరా నరసన్న గారిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతూ వారి యొక్క అమూల్యమైన ఓటు మన భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేసి ఇక్కడికి వెళ్ళి మన పార్లమెంటుకు పంపించాల్సిందిగా మీ అందరినీ కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మన భువనగిరి ముద్దుబిడ్డ బూరా నరసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే మా అక్కల చెల్లెలు చూడండి కదా కమలం పువ్వు గుర్తుకే జై బీబీ నగర్. మన గ్రామం గురించి మాట్లాడితే మీరు నవ్వుతారేమో. బీబీ నగర్ జై కదా, జై బీబీ నగర్, జై బీబీ నగర్, జై బీబీ నగర్, జై బీబీ నగర్, జై బూరా నరసయ్య. ఈరోజు మనం బీబీ నగర్ నడబడుతున్న లోకసభ ఎన్నికలు అంటే ఢిల్లీ కాదు మోడీ ఎన్నికల సందర్భంగా మా అక్క చెల్లెలు అన్నదమ్ములు వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి, పాశం భాస్కర్ గారికి, పెద్దలందరికీ ఇప్పటికే పేరు చదువుని చెప్పండి నమస్కారం. ఒక 5 నిమిషాలు ఫ్రీగా వింటారా? శ్రద్ధగా వింటారా? ఇది మీ భవిష్యత్తు. నా ఎన్నిక మోడీ గారి ఎన్నిక కంటే మీ భవిష్యత్తు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఇది ఎవరి ఎన్నికలు? మోడీ గారి ఎన్నికలు. ఎట్లయితే మోడీ గారి బియ్యం, మోడీ గారి పైసలు, ఈ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు. ఈ సందర్భంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తాయా? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయా? ప్రతి సంవత్సరం వస్తాయి కదా. కానీ ఎన్నికలు మాత్రం 5 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు మోసపడతారు. ఈ సందర్భంగా మీ అందరూ చాలా మంది మహిళలు వచ్చారు, మా అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, చాలా మంది యంగ్ ఏజ్ మహిళలు వచ్చారు. మంచి భవిష్యత్తు ఉంది. మీ అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను.
మీ భవిష్యత్తు బాగుండాలంటే, ఈ రోడ్డు బాగుండాలంటే, ఈ ట్రైన్ బాగుండాలంటే, మీ పిల్లల చదువు బాగుండాలంటే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే 10 లక్షలు బిల్లు కావాలన్నా అపోలో లాగా, మన బీబీ నగర్ ఎయిమ్స్ లాగా 10 రూపాయలు కావాలంటే ప్రతిదీ నిర్ణయం చేసేది మీ యొక్క ఓటు మాత్రమే అని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయద్దు, ఈ రెండు మీకు తెలవాలి. ఏదో వచ్చినాయి కదా, ఎవరినో గుద్దుదాం, ఎవరికో వస్తుందాం కాదు. మీ ఓటు ద్వారానే మీ భవిష్యత్తు ఉంటుంది. మీ ఓటు ద్వారా ఈ ఓటు ద్వారానే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ చెప్తాను, ఫస్ట్ ఎవరికి ఓటు వేయద్దు, సరేనా? ఇప్పుడే మన గూడూరు నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే వేదిక మీదకి రావాలని మనవి. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ ప్రభారి బాబారావు గారిని కూడా వేదిక మీదకి రావాలని. మొత్తంలో తెలంగాణ సినిమా, రజాకార్ సినిమా, గూడూరు నారాయణ రెడ్డి సినిమా, ఒక్క సినిమాతో మొత్తం భారతదేశాన్ని చుట్టుముట్టి గడగడలాడించినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ బుద్ధు బిడ్డ, భూమి పుత్రుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మధ్యలో మీకు చెప్పాలి, ఓటు వేసే ముందు 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వద్దు. 10 సంవత్సరాల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారా లేదా? 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అయ్యారు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఉచితంగా 80 కోట్ల మందికి రేషన్ వస్తుందా లేదా? వస్తుందా లేదా? వస్తుంది. మరి ఉచితంగా కరోనా టైంలో టీకా ఇచ్చారా లేదా? అదే విధంగా ఉచితంగా గ్యాస్ స్టవ్ వచ్చిందా లేదా? అదే విధంగా మా మహిళలు ఆత్మగౌరవం చెమ్ము పట్టుకొని బయటికి పోతే చాలా సిగ్గుచేటని మోడీ గారు 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినటువంటి వ్యక్తి మోడీ గారు. అవునా కదా? గతంలో మీరు వంట చేయాలంటే ఉప్పు తెలుసు కదా, కట్టెలపై, దాంతోనే అనేక సమస్యలు ఉంటుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మా మహిళల ఊపిరితిత్తులు ఖరాబ్ కావద్దని భారతదేశంలో 99.9% మందికి ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మీద మోడీ గారు. అదేవిధంగా ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన ద్వారా పుట్టిన బిడ్డకు పోస్ట్ ఆఫీసులో 1000 రూపాయలు ఇస్తే 18 సంవత్సరాల వరకు 5-6 లక్షలు, దానికంటే 10 లక్షల వరకు వస్తుంది. అది మీ బిడ్డల బతుకులకు, చదువుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా పెన్షన్, ఆసరా పెన్షన్ 2000 ఏంటి, 4000 ఇస్తా, నేను చాలా పోటుగాడిని అని చెప్పాడు కదా. 4000 పెన్షన్ వస్తున్నామా? పెన్షన్. అదే విధంగా నూతనంగా పెళ్ళైన నూతన వధువుకు 1,00,000 రూపాయలు ఏంటి, నేను తులం బంగారం పెడతా. ఎంత తులం ఇప్పుడు బంగారం? ఎంత మా వాళ్ళకి తెలుసు. తులం బంగారం ఎంత? 80,000? 75. అంతేనా? ఏమన్నాడు? 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం పెడతా అన్నాడు. పెట్టిండా? తులం ఇప్పుడైనా పెట్టిండా? బీజేపీ అధ్యక్షులు భాషం భాస్కర్ గారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు, పాపారావు గారు పెద్దలు, అట్లాగే మండల అధ్యక్షులు ప్రభాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు, నా తోటి సోదర సోదరి మనందరికీ హృదయపూర్వకంగా మీకు అందరికీ నమస్కరించి నేను ఒక అభ్యర్థన మీ ముందు ఉంచుతాను. మనకు గతంలో ఏం చేసిరో ఏమన్నా కానీ అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మనము డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.